రఘురామకృష్ణంరాజు ఈ పేరు ఈ 5 సంవత్సరాల నుంచి చాలా వివాదాస్పదమైన పేరు. 4.5 సంవత్సరాల నుంచి కూడా చాలా వివాదాస్పదమైన పేరు. మరోసారి రఘురామకృష్ణంరాజు చుట్టూ చక్కర్లు కొడుతున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉన్నాయి. నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఏ రకమైన సమస్య వస్తుందని భావించి చంద్రబాబు అప్పటికే ఉండి నుండి రామరాజుకు టికెట్ ప్రకటించినా కూడా ఆయన కాదని రఘురామకృష్ణంరాజుకి ఇచ్చారు కదా. ఆ తర్వాత అక్కడ ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్నారు. ఆయన కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ల గడువు అయిపోయింది కదా, అయినా కూడా ఆయన మీద ఎంత ప్రెజర్ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు. ఆయన ఎన్నికల బరిలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చక్కర్లు కొడుతున్న వార్తలు ఏంటి అంటే ఆయన రఘురామకృష్ణంరాజుని ఎట్టి పరిస్థితుల్లో అయినా కనుక ఓడించి తీరాల్సిందే అనే పట్టుదలతోనే స్వతంత్ర అభ్యర్థిగా కంటిన్యూ అవుతూ ఉన్నారట. దానికి కారణం కూడా రఘురామకృష్ణంరాజుకి ఉండి టికెట్ ప్రకటించిన తర్వాత ఆ శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఫుల్ కోపంలో రఘురామకృష్ణంరాజు గారు ఆ శివరామరాజు గారికి ఫోన్ చేసి, నీకు ఏముంటాయి 2-3 వేల ఓట్లు పిచ్చే పోట్లు ఉంటాయి, నీ దగ్గరే బూతు నా డాష్ అంత డబ్బులు ఉన్నాయి, ఏంది నువ్వు చేసేది, నువ్వు ఫస్ట్ కనుక విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి బెదిరించారట. ఆ 2-3 వేల ఓట్లు నీ దగ్గర ఉండేది బిచ్చపోట్లు, అవంతా కనుక అదేందో ఏమంటారు బెట్టింగ్లో బ్యాచ్ ఏదో అన్నారట. చాలా తీవ్రంగా దూషించారట, ఆయన అవమానపరిచే విధంగా 2 సార్లు ఎమ్మెల్యే. సో తీవ్రంగా అంటే నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడతాడా? నేను లేక మొన్న వచ్చి టికెట్ తీసుకొని సహకరించమని అడగాల్సిన చోట బెదిరింపులకు దిగడం ఏంది అని ఆయన కూడా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్న తర్వాత ఇంకెవరికి అయితే ఏమవుతుంది. అందుకని స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగి రఘురామకృష్ణంరాజును ఓడించాల్సిందే అని చెప్పి అయితే గట్టిగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి చూడాలి, అక్కడ టీడీపీ నుంచి రఘురామకృష్ణంరాజు వైసీపీ అభ్యర్థి కూడా కాసింత గట్టిగానే తిరుగుతూ ఉన్నారు. మధ్యలో 2 సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. మరి అక్కడ ఆయన చీల్చే టీడీపీ ఓట్లు ఎన్ని ఉంటాయి, ఫైనల్గా ఫలితం ఎలా ఉండొచ్చు చూద్దాం.